వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఆళ్లగడ్డ మండలంలోని రామతీర్థం పుట్టాలమ్మ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పుట్టకు పాలు పోసి మొక్కలు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశ్విజ మాసం సందర్భంగా ఈ పుట్ట మహిమతో సంతాన ప్రదాతగా స్వామిపై భక్తుల భక్తి విశ్వాసం మరింతగా పెరుగుతోంది. తెల్ల మండలం లోచర్ల మెయిన్ రోడ్డుపై ఏర్పడిన పెద్ద గోతులతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక చిన్నారులు స్వయంగా ముందుకు వచ్చి రోడ్డు పక్కన ఉన్న మట్టి దిబ్బలను తవ్వి ఆ మట్టితో గోతులను పూడ్చారు. పాడైపోయిన రోడ్డును వెంటనే బాగు చేయాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో 3 రోజులుగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దాంతో పేద రోగులు ప్రత్యామ్నాయంగా ట్రస్ట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఆసుపత్రుల అసోసియేషన్ ప్యాకేజీ రేట్లు పెంచాలని, రావాల్సిన బకాయిలు 2,700 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో డ్రైనేజీ కాలువల్లో చెత్త చెదరాలు పేరుకుపోతున్నాయని, దీనికి వ్యాపారులే కారణమని కమిషనర్ రమణబాబు అన్నారు. ఆయన పారిశుద్ధ్య పనులను పరిశీలించి చెత్తను డ్రైనేజీల్లో వేయకుండా బుట్టల్లో భద్రపరిచి చెత్త వాహనాల్లో వేసి సహకరించాలని వ్యాపారులను కోరారు. పారిశుద్ధ్య కార్మికులు కాలువలను శుభ్రం చేస్తున్న వ్యాపారుల నిర్లక్ష్యం వల్ల సమస్య తీవ్రమవుతుందని ఆయన పేర్కొన్నారు. జలమూరు మండలం టెక్కలిపాడు గ్రామానికి నరసన్నపేట నుండి వెళ్లే రహదారిలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. వర్షాల కారణంగా పెరిగిన ఈ మొక్కలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని భయాందోళనలో వాహనదారులు ఉన్నారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. ఉత్తరాంధ్ర నాయకుడిగా బొత్సపై గౌరవం ఉందని, ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి హాని జరగదని, కానీ జగన్ నుంచే హాని కలిగే అవకాశం ఉందని శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా బొత్స ఫోకస్ అవుతున్నారని, తనకంటే ఎక్కువ పేరు వస్తే జగన్ చూస్తూ ఊరుకోరని, ఆయన బాబాయ్ విషయంలో అదే జరిగిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. హిందూపురం రూరల్ మండలం చిన్నగుడ్డంపల్లి నుంచి రంగాపురం గ్రామానికి రహదారిని మంజూరు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే బాలకృష్ణను వేడుకున్నారు. చినుకు పడితే రహదారి చిత్తడిగా మారి మట్టి వర్షపు నీటితో బురదగా మారుతుందని, దీంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, నడిచేందుకు కూడా వీలుండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పులిచెర్ల మండలం దేవలంపేట పంచాయతీలో వేకువజామున ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. దీనివల్ల కొబ్బరి, వరి, టమోటా, మామిడి చెట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు ధర్మేంద్ర, చంద్రమోహన్, సుధాకర్, గురుస్వామి, ప్రభాకర్ కు చెందిన వరి, మామిడి, కొబ్బరి చెట్లను ఏనుగు నాశనం చేసింది. అనంతరం ఏనుగు అడవిలోని చింతల వంక వద్దకు వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. కడపలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు నడి రోడ్డుపై కారు అడ్డుపెట్టి బీభత్సం సృష్టించాడు. తన కూతుర్ని అత్యాచారం చేసి చంపేశారని, పవన్ కళ్యాణ్ ను ఎక్కడ చంపేస్తారో అన్న భయంతో టీడీపీకి ఓట్లు వేశామని, తన కుటుంబం వైఎస్ కుటుంబానికి వీరాభిమానమని పొంతనలేని మాటలు మాట్లాడాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైల్వే కోడూరు మండలం ఎస్ కొత్తపల్లిలో అకాల వర్షానికి దెబ్బతిన్న అరటి పంటల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు పరిశీలించారు. పంట నష్టంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యాన శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.